నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జయదీప్ గారు, మొబైల్ ఫోటోగ్రఫీ ట్రైనర్ అండ్ సినిమాటోగ్రఫర్. నమస్తే సార్. హలో అండి, నమస్తే. ఈ వీడియో ఎడిటింగ్ ఫ్యూచర్లో ఎలాంటి బూమ్ని క్రియేట్ చేయబోతుంది? ఇప్పుడు ఏఐ వచ్చేసింది. వీడియో ఎడిటింగ్ అనేది నిజంగా ఉంటుందా? చాలామందికి కొన్ని జాబ్స్ పోతాయని అంటున్నారు. సో వీడియో ఎడిటింగ్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో ఇది ఎలా చూపించబోతోంది? వీడియో ఎడిటింగ్ ఈజ్ ఆల్ అబౌట్, నేను చెప్పాను మీకు, విజువల్ ప్రెజెంటేషన్ అని. ఎస్. ఇట్ గోస్ లాట్ ఆఫ్ ఎమోషన్, లాట్ ఆఫ్ ఐడియాలజీ. ఏఐకి మీరు ఒక ఫోటో ఇచ్చి జనరేట్ మై ఫోటో ఇన్ నియర్ తాజ్మహల్ అని ఏదో చెప్పండి, దట్ విల్ జనరేట్ ఎ ఫోటో. కానీ రైట్గా మీ ఫేస్ ఇవ్వదు. ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో తీస్తే ఐ కెన్ టు కట్ యువర్ ఫోటో, ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తాజ్మహల్. మీరు ఎంత ఏఐ డెవలప్ చేసుకున్నా హ్యూమన్ టచ్ ఇస్ రిక్వైర్డ్, ఫర్ షూర్గా రిక్వైర్డ్. ఈరోజు చాలామంది అంటున్నారు ఏఐ వల్ల ఇట్ గెటింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బ్డ్, ఇండస్ట్రీ డిస్టర్బ్ అవుతుందని, ఏఐ వాడుతున్నారని. సి, ఏఐ హ్యాస్ అ లిమిటేషన్, యూ కాంట్ గో బిహైండ్ ఇట్. అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏఐకి ఉండదు. ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్, నేను ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఐ గోస్ విత్ మై ఎక్స్పీరియన్స్. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసే ఎడిటింగ్ని దాన్ని నేను తీసుకొచ్చి ఐ పుట్ ఇన్ టు సంథింగ్, సో దట్ విల్ గివ్ బ్యూటీ. అది ఏఐ చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎంత మీరు ఏఐ డెవలప్ చేసుకున్నా, ఎంత మీరు ఏఐని విజువల్గా చూపించాలనుకున్నా, హ్యూమన్ టచ్, యాజ్ ఐ సెడ్, దట్ ఈస్ 100% రిక్వైర్డ్. సో మీకు ఎంత ఏఐ చేసినా కూడా యూ నీడ్ అన్ ఎడిటర్ టు సిట్, to understand, to cut and to get into final cut. That is much required. అయితే వీడియో ఎడిటింగ్కి కెరియర్గా చేసుకునే వాళ్ళకి నిజంగా మీరు కెరియర్గా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్తారు? గుడ్ క్వశ్చన్, చాలా బాగా అడిగారు. ఏదైనా ఒక కంపెనీ చూసుకోండి, ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకోండి, ఎవ్రీబడి నీడ్స్ అన్ ఎడిటర్ అండి. మీరు న్యూస్ పేపర్ చదువుతారు కదా డైలీ, ఈవెన్ ద న్యూస్ పేపర్ కటింగ్స్, ఫోటో ఎక్కడేయాలి, టెక్స్ట్ ఎక్కడేయాలి, దట్ ఈస్ ఆల్సో అ జాబ్ ఆఫ్ అన్ ఎడిటర్. అది ఒక గ్రాఫిక్ డిజైనరే చేయాలి ఫొటోస్. ఆ చేసి ఎడిట్ చేసిన తర్వాత దే విల్ గో ఫర్ ప్రింటింగ్. వన్ మిస్టేక్ ఇన్ పేపర్, ఇమాజిన్ ఎంత లాస్ అవుతుంది. విల్ సీ రేర్గా మిస్టేక్స్ చూస్తాం ఫోటో. దీంట్లో ఎడిటింగ్లో ఏంటంటే ఇట్స్ అ క్రియేటివ్ జాబ్. ఒక యాడ్ ఫిలింని ఇప్పుడు ఏదైనా ఛానల్లో 20 సెకండ్స్ స్లాట్ ఉంటుంది, ఓన్లీ 20 సెకండ్స్ మాత్రమే. ఆ 20 సెకండ్స్లో ఎడిటర్ షుడ్ కట్ అండ్ కన్వే ద హోల్ సినిమా. అంటే ఒక బ్రాండ్ ప్రోడక్ట్, XYZ బ్రాండ్, డ్యూరేషన్ 20 సెకండ్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక 500 ఫైల్స్ ఇచ్చేస్తారు. ఆ ఫైల్స్లో ఈ షుడ్ కన్వే ద హోల్ స్టోరీ ఇన్ 20 సెకండ్స్, వేర్ దేర్ కమ్స్ ద క్రియేటివిటీ. అప్పుడు అండ్ ఎడిటర్ కెన్ బీ అ డైరెక్టర్ ఆల్సో. ఆ ఫైల్స్ని తీసుకొని అప్పుడు ఆయన ఏం చేస్తాడు, డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ చూస్తాడు, ఐడియా, ఓహో డైరెక్టర్కి ఇది కావాలి, ఈ ప్రోడక్ట్ కనిపించాలి, తర్వాత ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఆ సెలబ్రిటీని ఫేస్ చూపించాలి, సెలబ్రిటీ లాస్ట్కి ఒక మాట చెప్తారు, అది చూపించాలి, దాని ఇంకా ఏం చేయాలి అని ఇట్ విల్ గోస్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. అవన్నీ క్రియేటివ్గా కట్ చేసే కెపాసిటీ ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు స్టెప్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ సస్టైన్ దిస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. డెఫినెట్లీ అండి. సస్టైనబిలిటీ డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ. ఇప్పుడు మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నారు, మీరు మంచిగా పనిచేస్తారనుకోండి, మిమ్మల్ని ఎవరు తీయరు. ఓకే. ఎందుకు తీస్తారు? మీరే మంచి ఆపర్చునిటీ వస్తే ఇంకో దగ్గర పోతారు తప్ప మిమ్మల్ని ఎవరు తీయరు. ద సేమ్ వే ఎడిటింగ్ కూడా ఇట్ గోస్ క్రియేటివ్. KGF మూవీయో సమ్ ద మూవీ ఒక 19 years అబ్బాయి ఎడిట్ చేశాడు. KGF కదా? KGF 1. అదే ఆపర్చునిటీ ఎప్పుడు మనకు వచ్చి డోర్ నాక్ చేస్తుందో మనకు తెలియదు. ప్రిపేర్ అయి ఉండి నేర్చుకొని అండర్స్టాండింగ్తో ఉంటే చాలా బాగుంటుంది. అండ్ యూనో పీపుల్ షుడ్ అండర్స్టాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్గా అర్థం చేసుకోవాలి, సినిమా ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి. ఏ షూట్ చేసినా దెర్ ఇస్ అ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. అంటే ఏదో ఒక నార్మల్గా షూట్ చేయరు. ఒక సినిమా కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, షార్ట్ ఫిలిం కానివ్వండి, యాడ్ ఫిలిం కానివ్వండి, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా కానివ్వండి. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక సాంగ్ ఉందనుకోండి, ఆ సాంగ్లో ఒక 5 to 7 కట్స్ ఉంటాయి. మీరు అప్పుడు టిక్టాక్ చూసారా, ఇట్లా డ్రెస్ చేంజ్ అవుతుండే, ఇట్లా అనగానే సెట్ వెళ్ళిపోతుంది, ఇట్లా అనగానే ఇంకో సెట్ వెళ్ళిపోతుంది, ఇట్లా అనగానే ఇంకో సెట్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ. ఒక్కొక్క వీడియోలో నేను నాకు పిచ్చి లేచిపోతుంది చూస్తే. ఒక్క 1 minute వీడియోలో ఒక
100-150 కట్స్ ఉంటాయి. టక్ 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 ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కట్స్. ఎంత ఓపిక కావాలి ఒక ఎడిటర్కి ఆలోచించండి. అంటే ఒక 10 సెకండ్స్ వీడియోలో మీరు మొత్తం అన్నిటిని క్యాప్చర్ చేయగలగాలి అందులోనే, ఎడిటింగ్లోనే. చేయాలి. అంటే బేసికల్లీ ఫ్రేమ్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఏదైనా ఫిలిం 60 ఫ్రేమ్స్, స్లో మోషన్ అయితే 120 ఫ్రేమ్స్, 4K 120 ఫ్రేమ్స్లో ఉంటుంది. ఒక వీడియో అంటే ఏంటంటే ఇట్స్ అ ఫోటో. బేసికల్లీ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ఫోటో. ఇప్పుడు మీరు ఇక్కడ వాక్ చేస్తూ వస్తున్నారు, ఒక సెకండ్లో నేను కమాండ్ ఇవ్వాలి కెమెరాకి, 30 ఫోటోసా, 60 ఫోటోసా, 120 ఫోటోసా. ఓకే. 1 సెకండ్లో 30 ఫోటోస్ అంటే మీరు 1 సెకండ్ మూవ్ అయితే 1 సెకండ్ కెమెరా విల్ క్యాప్చర్ 30 పిక్చర్స్ దట్ విల్ కన్వర్ట్ ఇంటూ వీడియో. ఓకే. ఇప్పుడు 2 సెకండ్స్ అనుకోండి, నేను ఇప్పుడు 120 ఫ్రేమ్స్ పెట్టాను, 120 ఫ్రేమ్స్ పెడితే మీరు 1 సెకండ్లో ఇట్ విల్ క్యాప్చర్ 120 పిక్చర్స్ ఆఫ్ యూ, ఓకే. మీ మూమెంట్ని. యా. అందుకని స్లో మోషన్ వస్తుంది. మీరు మొబైల్ ఫోటోగ్రాఫర్ కూడా కదా? అవును. యా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వీడియో మీరు చెప్పారు కదా, ఒక 30-40 కమాండ్ని బట్టి ఆ వీడియో ఒక సెకండ్లో ఎన్ని ఫొటోస్ ఫ్రేమ్స్ క్యాప్చర్ చేయాలని. ఇప్పుడు మొబైల్స్లో కూడా అది సేమ్ ఫ్యూచర్ ఉంటుందా? ఇట్ ఈస్ దేర్. ఓకే. ఇట్ ఈస్ దేర్. అండ్ రీసెంట్గా 2 days బ్యాక్ iPhone 17 లాంచ్ అయింది. iPhone 17లో దే గేవ్ ProRes ఫార్మాట్. అంటే ProRes ఫార్మాట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మాట్, లాక్ ఫుటేజ్, అది రా ఫుటేజ్, రా అండ్ లాక్, దట్ టు 12 బిట్ రేట్ అనేది ఉంటుంది, దట్ డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం. అది 10 బిట్లో బేసిక్లీ 10 బిట్లో షూట్ ఉంటుంది, 12 బిట్ రా ఇచ్చారు దాంట్లో ఐఫోన్లో. ఓకే. ఇట్స్ అ బిగ్గెస్ట్ అప్డేట్ ఇన్ మొబైల్ ఇండస్ట్రీ అండి. ఓకే. సో అట్లా అని చెప్పి ఐఫోన్ కొనుక్కోవాలి అని చెప్పను. యూ కెన్ షూట్ బెస్ట్ వీడియోస్ ఇన్ ఎనీ ఫోన్. ఇప్పుడు మీకు ఐడియా ఉంది, మీకు కాన్సెప్ట్ ఉంది, మీ దగ్గర టెక్నిక్ ఉంది తీయడానికి, యూ డోంట్ నీడ్ అన్ ఐఫోన్, యూ డోంట్ నీడ్ అ బిగ్ సెటప్, యూ డోంట్ నీడ్ అ బిగ్ కెమెరా. స్మాల్ కెమెరా, గుడ్ కెమెరా, ఇట్స్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే. క్రియేటివిటీ మ్యాటర్స్. గేర్ కమ్స్ ఆ లాస్ట్ పాయింట్, అట్ లాస్ట్లో గేర్ అవసరం, కానీ ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అ క్లారిటీ. మీరు ఏం చేస్తున్నారు, ఏం షూట్ చేస్తున్నారు, ఏం ఎడిట్ చేస్తున్నారు ఈరోజు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఓకే. అయితే ఈ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్స్ తర్వాత వినిపించేది విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్ అంటే మాకు చూస్తున్న వాళ్ళకి ఇది విఎఫ్ఎక్స్లో ఇలా చేశారు, అలా చేశారు, గ్రాఫిక్ డిజైనింగ్ సరిగ్గా లేదు, ఇంకా ఇలా చేస్తే బాగుండదు. చూసే వాళ్ళకి అందరికీ కూడాను ఒక ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, అసలు ఏంటి టెక్నాలజీస్ అన్న ఇది వస్తుంది. విఎఫ్ఎక్స్ అంటే ఏంటంటే అసలు ఇది ఎక్కడ వర్క్ చేస్తుంది మూవీలో? విజువల్, మీరు చెప్పాను కదా, వీడియో ఎడిటింగ్ ఇస్ ఆల్ అబౌట్ విజువల్ ప్రెజెంటేషన్. విఎఫ్ఎక్స్ ప్లేస్ ద వెరీ కీ రోల్. ఇప్పుడు మీరు చాలా సినిమాలో బాహుబలి కంప్లీట్ విఎఫ్ఎక్స్లో ఉన్నది, చాలా సినిమాలకే విఎఫ్ఎక్స్ వాడతారు. ఓకే. విఎఫ్ఎక్స్ ఈజ్ లైక్ సంథింగ్ యూ క్రియేట్ ఇన్ సినిమా. మనము ఇప్పుడు గ్రీన్ స్క్రీన్లో షూట్ చేస్తారు, మీరున్నారు, గ్రీన్ స్క్రీన్లో షూట్ చేసాం, గ్రీన్ స్క్రీన్ మొత్తం తీసేసి మీ గ్రీన్ స్క్రీన్లో వీ కెన్ క్రియేట్ అ డిఫరెంట్ వరల్డ్. యూ కెన్ క్రియేట్ అ డిఫరెంట్ వరల్డ్ ఇన్ గ్రీన్ స్క్రీన్. సార్ మేము చేస్తాం సార్, గ్రీన్ మ్యాట్లో మేము వర్క్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవన్నీ వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇదంతా వీడియో ఎడిటర్ చేస్తారులే అన్నది ఇంట్లో. ఈ విఎఫ్ఎక్స్ లాట్ ఆఫ్ అంటే చాలా కష్టం అండి విఎఫ్ఎక్స్ చేయడం. ఓకే. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఫ్రేమ్ రేట్ చెప్పాను గుర్తుందా? ఇప్పుడు ఒక ఫైట్ సీన్ ఉంది, ఒక హీరో ఒక రోప్ వేసుకొని షూట్ చేస్తారు కదా, రోప్లో. అవును. 120 ఫోటోస్లో రోప్ తీసేస్తే 1 సెకండ్ అవుతుంది. ఒక విఎఫ్ఎక్స్ 120 ఫోటోస్లో ఆ రోప్ డిలీట్ చేస్తే 1 సెకండ్ వీడియో అవుతుంది. ఓకే. యూ కెన్ ఇమాజిన్ ఇఫ్ దేర్ ఈస్ అ 1 minute వీడియో, యూ నీడ్ 3 days టు డూ ఇట్. 1 minute వీడియోకి అంటే 9 to 6 జాబ్ చేసేవాళ్ళు, ఐ మీన్ వీడియో ఎడిటర్ లిమిటెడ్ టైంలోనే చేస్తారు కదా. బాహుబలి ఇందుకే లేట్ అయింది, చెప్పండి. అయితే యా, అది చాలా, అంటే అది ఒక్కటే కాదు, దట్ లాట్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి యాడెడ్. ఓకే. నేను చెప్పినట్టు ఇప్పుడు స్లో మోషన్ ఫైట్స్లో ఆ ఫైట్ ఇలా, ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు ఒకటి చెప్తా, ఇది ఈ పంచ్ ఉంది, ఈ పంచ్ మీకు ఎన్ని సెకండ్లు వచ్చింది? 1, అంతే కదా, 1. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 సెకండ్లో వచ్చింది కదా, 120 ఫ్రేమ్స్ ఉంటే 120 పిక్చర్స్ ఉంటాయి.
ఆహా, అట్లా తీయాలి 120. ఇప్పుడు ఈ రోప్ ఉంది ఇక్కడ, ఆ 120 ఫొటోస్లో రోప్ తీస్తూ 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 లంచ్ టైం అవుతుంది. మళ్ళీ ఆ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ముందు వెళ్తుంది, ఇంకొక యాంగిల్ ఏదో ఉంటుంది కదా, యాంగిల్లో మళ్ళీ 120 ఫ్రేమ్స్ మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఎంకల్కి వచ్చి మళ్ళీ కొట్టేలోపు ఆ రోజు ప్లే అయిపోతుంది. అంటే అది కంప్లీట్‌గా మనకి ఏదైతే కనిపించాలో దాన్ని పెట్టటం, ఏదైతే కనిపించకూడదో అది తీసేయటం. ఇది ఎడిటింగ్ పార్ట్ మీరు చెప్పింది. యాహ్! విఎఫ్ఎక్స్ ఇస్ లైక్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్. యాజ్ ఐ టోల్డ్ యూ, చెట్టు పెట్టొచ్చు, పెద్ద మహల్ కట్టొచ్చు, ఆ మహల్ లోపల లైట్స్ పెట్టొచ్చు, మిర్రర్స్ పెట్టొచ్చు, ఎలివేషన్ పెట్టొచ్చు, లేదంటే ఒక రియలిస్టిక్ వరల్డ్‌ని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇట్స్ 3D. ఓకే. ఇన్ 3D. 2D యానిమేషన్, 3D యానిమేషన్ చేసి విఎఫ్ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, CGI అంటాం. ఎవ్రీథింగ్ గోస్ ఇన్క్లూడ్స్. అంటే ఒక మూవీ రావాలినంటే హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుకుంటారు, డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు, ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుంటారు, అందులో ఉన్న 24 క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఎడిటర్ గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. కానీ ఒక మూవీ రావాలి బయటికి అంటే ఖచ్చితంగా ఆ ఎడిటర్ అనేవాళ్ళు కంప్లీట్‌గా మూవీ తానే అయిపోవాలి. జనరల్గా మీరు ఇప్పుడు అంటే ఈ కొన్ని ఇయర్స్లో యూఆర్ సీయింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి ఎడిటర్ని పిలవడము, లేకపోతే సక్సెస్ మీట్లో వాళ్ళ పరిచయం చేయడం అట్లా చూస్తుంటారు. అండ్ కొన్నిసార్లు అవార్డ్ ఫంక్షన్లో మీరు ఎడిటర్ని చూస్తారు తప్ప, జనరల్లీ ఎడిటర్స్ ఆర్ లైక్ పీస్ ఆఫ్ మైండ్ పీపుల్ అండి. వాళ్ళు చాలా పీస్ ఆఫ్ మైండ్లో వాళ్ళ పని ఏంది వాళ్ళు చేసుకొని సైలెంట్గా ఉంటారు. వాళ్ళ పని వైలెంట్ ఉంటుంది, బట్ దే ఆర్ వెరీ సైలెంట్. ఓకే. సైలెంట్గా ఉండడానికి మేము అట్లానే ఇష్టపడతాం. కంపాక్ట్ ఉండడము, కొంచెం కూర్చొని ఏదో పని చేసుకోవడము. అయితే వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకు ఉండాల్సిన, అంటే నేర్చుకునేటప్పుడు ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి అంటే ఆ స్కిల్ ఏంటండి? పేషెన్స్ అని మాత్రం అండర్స్టాండింగ్ అండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కిల్ యూ విల్ లెర్న్ డే బై డే. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్కిల్ మీకు వస్తుంది, కానీ ఇంట్రెస్ట్ అండ్ పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకొని కూర్చున్నారు, వెన్ యూఆర్ లెర్నింగ్ బేబీ స్టెప్స్ అంటారు కదా, అట్లా బేబీ స్టెప్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు దే షుడ్ అండర్స్టాండ్ ఏం చేస్తున్నామని, అండ్ దే షుడ్ వర్క్ ఆన్ ఇట్. ఇది నాకు రావట్లేదని వదిలేయద్దు. నాకు ఎందుకు రాదు, నేను నేర్చుకుంటున్నా కదా, ఐ వాంట్ టు ట్రై ఇట్ ఫర్ మై సెల్ఫ్ అని ఇంట్రెస్ట్తోని ఆగి దాని మీద ప్రాక్టీస్ చేసి కూర్చొని నేర్చుకుంటే డెఫినెట్లీ వస్తుంది. టైమింగ్, ట్రాన్సిషన్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఎడిటింగ్లో ఏమైనా ఉపయోగపడతాయా? మ్యూజిక్తో ఎడిటర్కి ఎటువంటి సంబంధం ఉండదు. అంటే ఫైనల్ కట్ అంటారు కదా, అప్పటికి మొత్తం అంత BGM వస్తుంది కదా. వస్తుంది. అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒక సినిమా ఎడిట్ అయిపోయింది, ఆ సినిమా ఎడిట్ అయిపోయిన తర్వాత ఎడిట్ కట్ విల్ గో టు కలరిస్ట్, సేమ్ ఎడిట్ కట్ విల్ గో టు మ్యూజిక్ డైరెక్టర్. రెండు డిఫరెంట్ దగ్గర వెళ్తాయి. కలరిస్ట్ కలరింగ్ చేసి ఇస్తాడు మళ్ళీ ఫైల్, మళ్ళీ ఎడిటర్కే ఇస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ BGM చేసి మళ్ళీ BGMతో పాటు ఎడిటర్కే ఇస్తారు. సో దాన్ని మళ్ళీ సింక్రనైజ్ చేయడం, ఈ సింక్రనైజ్ చేసి ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ మేము తీసుకెళ్ళి మళ్ళీ మిక్సింగ్కి ఇస్తాం, ఆడియో మిక్సింగ్. అక్కడ ఆడియోలో 5.1 మిక్సింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా సినిమాలో సెంటర్స్ మధ్యలో థియేటర్లో కూర్చుంటే, థియేటర్లో మధ్యలో సీట్లో కూర్చుంటే సౌండ్ ఇట్లా సరౌండ్ అవుతుంది, ఇట్లా గుర్రం వరుకుతుంది అనుకోండి, ఇట్లా నుంచి వచ్చి సౌండ్ ఇట్లా నుంచి ఇట్లా బయటకు వస్తుంది. అవును, రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్. డివైడేషన్, దట్ ఈస్ కాల్డ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ అంటారు. ఆ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ హోల్ ఫిలిం అవుతుంది, టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ సినిమాని మళ్ళీ 5.1 మిక్సింగ్, ఇప్పుడు 7.1 మిక్సింగ్ వచ్చింది, అట్లా 5.1 7.1 మిక్సింగ్ చేసి మళ్ళీ ఆ ఫైల్ కూడా మళ్ళీ ఎడిటర్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ దాన్ని ఫైనల్గా అన్నీ అరేంజ్ చేసి ఒకసారి ప్రివ్యూ తీసుకొని వాచ్ చేసి ఓకే అనుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది, దాన్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇందాకటి నుంచి మనం కలర్ గ్రేడింగ్ గురించి మీరు చెప్తున్నారండి. అసలు ఇది ఏంటి? ఆ కలర్స్ని, ఉన్న కలర్స్ని మార్చేస్తారా లేకపోతే ఏంటి? కలర్ని మార్చడం, కానీ కలర్ని కూడా మార్చవచ్చు మీరు చెప్పినట్టు, బట్ కలర్ గ్రేడింగ్ ఈజ్ డిఫరెంట్. ఏ పెద్ద మూవీ అయినా సరే లాక్ ఫుటేజ్లో షూట్ చేస్తారు, ఫ్లాట్ ప్రొఫైల్ అంటారు. ఫ్లాట్ ఇన్ ద సెన్స్ దెర్ ఈస్ నో కలర్. ఓకే. అలా ఎందుకు చేస్తాము అంటే, మన ఐ వచ్చేసి 576 మెగాపిక్సెల్స్ మన ఐ. ఓకే. కానీ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్ 30 మెగాపిక్సెల్ అట్లా ఉంటుంది. సో ఇట్ కెన్ నాట్ క్యాప్చర్ ద రైట్ కలర్స్.
సో ఆ రైట్ కలర్స్ని మనము డిఐలో వీ కెన్ పుట్, అంటే వీ కెన్ యాడ్ గుడ్ కలర్స్. ఓకే. ఇప్పుడు మీరు పింక్ శారీ ఉంది కదా, నేను ఫ్లాట్లో తీసుకొని ప్రొఫైల్ షూట్ చేసి ఐ కెన్ ఎన్హాన్స్ పింక్ టు ద ఎనఫ్ లెవెల్. ఓకే. ఇప్పుడు నేను పింక్ ఎన్హాన్స్ చేస్తే మీ బిందీలో ఉన్న పింక్ కూడా రైజ్ అవుతుంది. ఓకే. సో దట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ మనం చేయవచ్చు. ఓకే. ఇట్స్ నా బిందీ కలర్, నా సారీ కలర్ క్వైట్ డిఫరెంట్. కొంచెం ఆ పింక్స్‌లో రెండు చాలా డిఫరెంట్ ప్యాలెట్స్ అండి, అదే యాహ్! చెప్తున్నా. ఇది బేబీ పింక్ కిందకి వస్తుంది, అది డార్క్ పింక్ కిందకి వస్తుంది. ఇట్ విల్ గో ఎవ్రీథింగ్. హ్మ్. కలర్ అంటే ఎవ్రీ కలర్ అండి, ఈవెన్ బ్లాక్, వైట్, బ్లూ, పర్పుల్, యెల్లో, పింక్, మెజెంటా, రస్ట్, సయన్ కలర్, గ్రీన్, లావెండర్ గ్రీన్, ఇవి అన్నీ కూడా ఇంతకు ముందు 7 రంగులే ఉండేవి. ఆ 7 రంగులకి చాలా రంగులు కాదు, ఒక పుట్టాయి. ప్యాలెట్, వన్ ప్యాలెట్లో 42 కలర్స్ ఉంటాయి. ఓకే. వన్ కలర్లో ఐ మీన్ డార్క్ పింక్ నుంచి అది వైట్కి వచ్చే లోపు ఉన్న కలర్స్ అన్నీ 42 ఉంటాయి. అలా రెడ్లో మళ్ళీ 42 కలర్స్ 42. ఉంటాయి. ఇట్ విల్ గో లైక్ దిస్. కొంతమంది 42 అంటారు, కొంతమంది 20 అంటారు, కొంతమంది 18 అంటారు. ఇట్ హాస్ అ మల్టిపుల్ నంబర్స్ కౌంట్. బట్ అవన్నీ పక్కన పెడితే యూ కెన్ సీ అ గుడ్ కలర్ ఫిలింలో మంచి కలర్స్ చూస్తాం. హాలీవుడ్లో అట్లా ఉండదు. హాలీవుడ్లో విల్ సీ ద కలర్ ప్యాలెట్, టోన్స్ చూస్తాం. అక్కడ గ్రీన్ టోన్ ఉంటుంది, హ్మ్. ఆరెంజ్ టోన్ ఉంటుంది, టిన్స్ టోన్స్లో వెళ్తారు వాళ్ళు. మన దగ్గర అట్లా కాదు. ఇండియాలో కొంచెం కలర్స్ ఆ కంపారిజన్ అండ్ డిఫరెన్స్ అర్థం కావట్లేదు. డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఫిలిం తీసుకోండి. ఇప్పుడు దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఏదైనా మంచి లవ్ స్టోరీ అంటే ఏం చెప్పొచ్చు, లవ్ స్టోరీ సినిమా ఉంది కదా, హ్మ్. నాగ చైతన్యది లవ్ హ్మ్. స్టోరీ. ఆ లవ్ స్టోరీ సినిమాకి కేజీఎఫ్ సినిమా కానీ లేకపోతే సలార్ సినిమా కానీ రెండు చూస్తే హ్మ్. ఏది కలర్ఫుల్ ఉంటుంది లవ్ స్టోరీ. కదా. హ్మ్. కానీ ఈ రెండు కలర్ఫుల్ మాకు, బికాస్ ఆ థీమ్ బట్టి వీ గేవ్ గుడ్ పాపప్ కలర్స్. ఓకే. కానీ ఇక్కడ వచ్చేసి రెడ్ టోన్స్, బ్లాక్ టోన్స్, బ్లూస్ మైనస్, గ్రీన్ మైనస్ ఉంటుంది. ఓన్లీ రెడ్ టోన్స్, బ్లాక్ టోన్స్లో టోటల్ ఫిలిం ఉంటుంది. సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ టోన్. అదే వెన్ యూ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హ్మ్. స్టూడెంట్స్ కూడా మేము అదే చెప్తాం. Hmm. మీరు నేర్చుకునేటప్పుడు హ్మ్. ఫస్ట్ యూ లెర్న్ ద ఐడియా, సెకండ్ యూ ప్రాక్టీస్ ద ఐడియా, హ్మ్. థర్డ్ యూ క్రియేట్ ద ఐడియా. ఓకే. వాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, ఏబిసిడి ఏం నేర్పించామనుకోండి, అంతవరకు నేర్చుకున్న స్టూడెంట్ కూడా జెడ్ వరకు చేస్తారు కొన్నిసార్లు, ఓహ్! బికాస్ ఆఫ్ దర్ క్రియేటివిటీ. మేము ప్రతిసారి చెప్పడానికి ఉండదు, దే విల్ డూ ఇట్ బై దేర్ ఓన్. కానీ కొంతమందికి అక్కడే స్టక్ అయిపోతారు. అగైన్ వీ నీడ్ టు మోటివేట్ దెమ్, వీ నీడ్ టు పుష్ దెమ్ టు ద ఫార్వర్డ్. ఈ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇప్పుడు ఫ్రీలాన్సింగ్కి దెర్ ఇస్ అ స్కోప్. అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఫ్రీలాన్సింగ్ లేకపోవచ్చు, హ్మ్. బట్ యాడ్ ఏజెన్సీస్లో బిగ్ జాబ్ ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. బికాస్ ఇట్స్ అ క్రియేటివ్ జాబ్ అండి, చాలా తక్కువ మంది ఉన్నారు దీనిలో. ఓకే. ఇది ఇంకా అప్గ్రేషన్ అయ్యేవాళ్ళు. ఎస్, దిస్ ఇస్ అ వే బిగ్ ఇండస్ట్రీ. అంటే ఒకరితో అవ్వదు ఇది. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 years నుంచి ఒకటే ఎడిట్ చేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్, దెన్ ఐఎమ్ అవుట్డేటెడ్. ఓకే. సో యూ నీడ్ సమ్మన్ టు గెట్ అప్గ్రేడ్ ఎవ్రీ టైమ్. సో దిస్ ఇస్ స్కిల్ లెర్నింగ్ అండ్ స్కిల్ టీచింగ్ థింగ్స్. ఓకే. ఇప్పుడు అప్గ్రేషన్ అన్నారు కదా! అప్గ్రేషన్ గురించి వేరే కోర్సెస్ ఏమైనా చేస్తూ ఉండాలా? థాట్ ప్రాసెస్‌కి పని కోర్స్ చెప్పాలా? అవసరం లేదు. ద వే ఆఫ్ ప్రెజెంటేషన్, వే ఆఫ్ ఎడిటింగ్ సెన్స్లో మార్పు రావాలి. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు మీరు రీల్ హ్మ్. మూవీస్ చూసారా, రీల్లో క్యాన్స్ వేస్తుండే, రీల్ క్యాన్స్ వేసి తీసి దాన్ని మళ్ళీ డిజిటల్ చేసేవాళ్ళు. హ్మ్. రికార్డర్లో పెట్టి రికార్డ్ చేసి డిజిటల్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఫిలిం ఈస్ కమింగ్ డైరెక్ట్లీ డిజిటల్. అవును. సో అక్కడ ఎడిటర్కి ఒక పని తగ్గిపోయింది. హ్మ్. హ్మ్. కానీ క్రియేటివిటీ ఎప్పుడు తగ్గదు. హోల్ 5-10 yearsలో మీరు చూసుకుంటే బ్యాక్ దెన్, మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమాలో గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అవును. అంటే సినిమాల కౌంట్ కాదు నేను చెప్పేది, క్వాలిటీ హ్మ్. ఎన్హాన్స్మెంట్, 4K విజువల్స్. మీరు యూట్యూబ్లో చూస్తే 8K సాంగ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు మన చుట్టమల్లె చుట్టేసావే సాంగ్ కూడా 8K వచ్చింది. పుష్పాలో పీలింగ్స్ సాంగ్ కూడా 8K వచ్చింది. మీరు షాక్ అయిపోతారు. మా ఇంట్లో నేను టీవీలో పెట్టి చూస్తే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఓకే. ఎందుకంటే బేసిక్లీ ఈ మీకు డిఐటి అని మన ప్రతి సెట్లో డిఐటి ఉంటాడు మూవీ హ్మ్. సెట్లో. హ్మ్. ఆ డిఐటి ఏం చేస్తారంటే డిజిటల్ ఇమేజ్ టెక్నీషియన్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 8Kలో షూట్ చేస్తారు మూవీ. హ్మ్. కెమెరా 8K కెపాసిటీ ఉంటుంది. 8Kలో షూట్ చేసిన మూవీని కన్వర్ట్ చేస్తారు ఫైల్స్లో.
మల్టిపుల్ కన్వర్షన్స్ పెడతారు. కానీ మన దగ్గర ఉన్న స్క్రీన్ ప్రజెంటేషన్ మ్యాక్సిమం 2Kనే ఉంది మన దగ్గర. అవును. చాలా కొన్ని ఇప్పుడు ఏఎంబీలో, AAA సినిమాస్లో, అలా కొన్ని సినిమాస్లోనే ఇప్పుడు మీకు 4K విజువల్స్ ఉన్నాయి. దాంట్లో 7.1 మిక్సింగ్ ఉంది. అట్లా డిఎడిట్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎడిటర్కి చెప్తారు, అరే ఇప్పుడు 8K ఒక సాంగ్ ఒక్కటే 8Kలో రిలీజ్ చేద్దాం. ఓకే. దట్ నీడ్ అ బిగ్ మెషిన్ టు ఎడిట్. బిగ్ మెషిన్ అంటే ఎడిటింగ్ సెటప్ సిస్టమ్, చాలా పెద్ద సిస్టమ్ అవసరం దానికి. ఓకే. దానికి హై ఎండ్ సిస్టమ్స్ కావాలి, దానికి ఓపిక ఎక్కువ ఉండాలి, దానికి హైయెస్ట్ క్వాలిటీలో రెండర్ 4-5 days రెండర్ అవుతుంది. రెండరే, ఎక్స్పోర్ట్ కాదు మళ్ళీ నేను చెప్పేది. అంత రెండర్ తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ మళ్ళీ ఇంకొక 10-15 రోజులు పడుతుండొచ్చు. రెండర్ పెట్టాము అని అంటారు. ఎంతసేపు అవుతుంది? ఓన్లీ దెర్ ఇస్ అ డిఫరెన్స్ అండి. రెండర్ వేరు, ఎక్స్పోర్ట్ వేరు. అదే రెండర్కి ఎంతసేపు అయ్యా పడుతుంది అంటే జనరల్గా కామన్ పీపుల్ ఆలోచించే విధానం నేను చెప్తున్నాను. ఈవెన్ మీరు కూడా వినుంటారు మీ సెట్స్లోని మీ అంటే దీని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, రెండర్కి ఎంత టైం పడుతుంది? ఒక 4 o'clockకి అనౌన్స్ చేసేస్తారు రిలీజ్ అని, ఇక్కడ రెండర్ అవుతుంటది. అది ఆ మూమెంట్ కిల్లింగ్ మూమెంట్ ఉంటుంది. దట్ టైమ్ వి హేట్ మిషన్స్. కొంచెం ర్యామ్ ఎక్కువ ఉంటే బాగుండు. వీ హ్యావ్ 70 GB ర్యామ్, 100 GB ర్యామ్స్, 128 GB ర్యామ్స్. గ్రాఫిక్ కార్డ్ అసలు చెప్పొద్దు, ఇంకా 64 GB గ్రాఫిక్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే. 128 GB గ్రాఫిక్ కార్డ్స్, 128 GB గ్రాఫిక్ కార్డ్స్. ఓన్లీ గ్రాఫిక్ కార్డే ఒక 12-15 lakhs ఉంటుంది. ఓన్లీ గ్రాఫిక్ కార్డ్. ఓకే. సిస్టమ్ అంతా కాదు, ఓన్లీ గ్రాఫిక్ కార్డ్. ఇంత గ్రాఫిక్ కార్డ్ 3 fans వస్తాయి. దట్ ఈస్ కాస్టింగ్ 15 lakhs. దానికి మళ్ళీ కాంపాక్టబుల్ ర్యామ్స్ ఉండాలి. మళ్ళీ దానికి స్టోరేజ్ సపరేట్, క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది, SSDs ఉంటాయి. అంటే ఒక దాంతో సరిపోయే ప్రొఫెషన్ కాదు. ఇట్స్ లగ్జరీస్ ప్రొఫెషన్. ఇన్ఫాక్ట్ మంచి డబ్బుతో కూడిన దిస్తాయి. అండ్ ఎడిటింగ్లో వచ్చేసరికి అట్లా ఉంటేనే, స్మూత్నెస్గా ఉంటేనే పని చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సిస్టమ్ లాగ్ అవుతున్నా కొద్దీ వి వోంట్ గెట్ ఇంట్రెస్ట్ టు వర్క్.